13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లోని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం జరుగుతుందో దానికి సంబంధించి ఎందుకు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అనేది ఒక పాంప్లెట్ రెడీ చేసి అది అందరికీ ఇస్తూ అందరి నుంచి కూడా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి మీ అందరి సపోర్టు సహకారం ఇవ్వండి. మరి 30వ తారీఖు కల్లా మనకి సింబల్ ఏది అనేది కూడా వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చి తెలియపరుస్తారు కాబట్టి మీ అందరూ మనకు తెలిసిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మన చుట్టాలకి స్నేహితులకి అందరికీ కూడా చెప్పి మరి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ని మాకు ఉండేలాగా చేయండి అని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది మరి ఈరోజు సాయంత్రం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మన పైడితల్లమ్మ గుడి ప్రక్కన ఉండేటటువంటి మూలాంతరం దగ్గర నుంచి షాపులు అలాగే ఎవరెవరైతే పబ్లిక్ కూడా ఉంటుంటారో వాళ్ళందరినీ కూడా కలుస్తూ అందరి తాలూకు సహకారాన్ని అర్థిస్తున్నాము. ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఒకటే, 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ 2005 నుంచి 2008 వరకు మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు కానీ విజయనగర ప్రజలందరి తాలూకు మనల్ని చూరుకునే విధంగా నేను మీ అందరితోని మీ మనిషిగా మీరు మా మనుషులుగా అనే విధంగా నేను పరిపాలన సాగించగలిగిన సహకారంతోనే అభిమానంతో కాబట్టి మళ్ళీ ఈసారి మరి అవకాశం రాకపోయినా మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు ఏదైతే అభిమానాన్ని సహకారాన్ని మరి మాకు అందిస్తూ వచ్చి మీ సర్వీస్ చేయాలనే ఉత్సాహాన్ని మరింత బలంగా మాలోని పెంచుతూ వచ్చారో అదే ఉత్సాహం ఎప్పుడు కూడా కొనసాగే విధంగా మీ అందరి సహకారాన్ని అభిమానాన్ని అందించండి, మాకు సహకరించండి. మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లోని మరి మంచి మెజారిటీతోని నేను ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొంది మీకు సర్వీస్ చేసే అదృష్టాన్ని అవకాశాన్ని ఇవ్వమని అందరినీ కూడా పేరు పేరున కూడా కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.